విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి గాజులు సమర్పించే ఆచారం ఎలా మొదలైందో మీకు తెలుసా? ఒకప్పుడు విజయవాడలో శాస్త్రిగారి కుటుంబం అమ్మవారికి సేవ చేస్తూ ఆలయంలోనే నివసిస్తూ ఉండేవారు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లు గాజులు వేయించుకోవాలి అనుకుని గాజులు వేసేవాళ్ని పిలిపిస్తారు. ఆయన అందరికీ గాజులు వేసి 5గురికి వేశానమ్మా, డబ్బులు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు అందరూ మా ఇంట్లో 4గురే ఉన్నారు కదా, మీరేదో పొరపాటు పడ్డట్లుగా ఉన్నారు అని అంటారు. ఇంతలో ఆయన 4గురే కాదమ్మా, ఒక చిన్న పాప కూడా ఉంది, ఆమె కూడా గాజులు వేయించుకున్న వెంటనే లోపలికి వెళ్లిపోయింది అని అంటాడు. ఆ మాట వినగానే ఆ చిన్న పాపను ఇంట్లో అందరూ వెతుకుతారు, కాని ఎక్కడా కనిపించదు. చివరికి ఆలయానికి పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగా అక్కడ అమ్మవారి మూల విరాట్ని చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు. ఆ గాజులు అమ్మవారి చేతులకి ఉంటాయి. ఆ మట్టి గాజులు అతని వేసినవే. వెంటనే అతనికి డబ్బులిచ్చి గౌరవంగా పంపిస్తారు. ఈ ఘటన చూసిన వాళ్లందరూ అమ్మవారికి మట్టి గాజులంటే ఎంతో ఇష్టమని గ్రహించి అప్పట్నుంచి భక్తులు అమ్మవారికి గాజులు సమర్పించడం ప్రారంభించారు. ఆ సాంప్రదాయం ఈ రోజుకి కొనసాగుతుంది. మీరెప్పుడైనా అమ్మవారికి గాజులు సమర్పించారా? అయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.